హలో. ఈరోజు సారు రావడం అదే వేరే వర్క్ ఉంది కాబట్టి మెఫా క్లాసు నేను తీసుకుంటున్నాను. ఓకే. హలో, నా వాయిస్ వినబడుతుందా మీకు? సార్ వినబడుతుంది. ఓకే ఓకే రైట్. ఆల్రెడీ మనకి లాస్ట్ క్లాసు 4th యూనిట్కి అదే కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి ఓకే. జస్ట్ పార్ట్నర్షిప్స్లో ఏమవుతుంది, ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్ అనేది ఇక్కడ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఎంతమంది పార్ట్నర్స్ ఉంటే అంతమంది పార్ట్నర్స్ కూడా షేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ అనేది డివైడ్ అయిపోతుంది. అంటే వాళ్ళకి వచ్చే ఆదాయ ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. ఓకే. సోల్ ప్రొప్రైటర్షిప్లో అలా కాదు, అదే మొత్తం ప్రాఫిట్ని వీడు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. పార్ట్నర్షిప్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి అది కూడా షేర్ అవుతుంది. ఓకే. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్లో అలా కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ లాస్ వచ్చింది అనుకోండి, టోటల్ లాస్ని కూడా వీడే భరించాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వీడే పెట్టుకోవాలి కాబట్టి బడ్జెట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేడు, మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేడు. ఓకే. కాబట్టి ఇది సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఎటువంటి ఇండస్ట్రీస్కి సూటబుల్ అవుతుందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సూటబుల్ అవుతుంది. ఓకే. పార్ట్నర్షిప్లో అంటే ఇక్కడ 2-3 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒక మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటాకి కుదురుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద జాయింట్ స్టాక్ కంపెనీ. అంటే ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్ అంటే మోర్ దెన్ 2 పర్సన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటారు పార్ట్నర్స్. ఓకే. కాబట్టి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ పెట్టచ్చు కంపెనీస్లో. ఓకే. అలాగే దీంట్లో ఇంకా చూడండి, ఇక్కడ ద డ్రాబ్యాక్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్ గేవ్ టు కంపెనీ టు ఫార్మ్ ది ఆర్గనైజేషన్. ఓకే. అంటే జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఇవి ప్రాఫిట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే సర్వీస్ ఓరియంటెడ్గా కాదు. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ అందరూ షేర్ హోల్డర్స్ ఎందుకు జాయిన్ అవుతారు కంపెనీలో అంటే ఇక్కడ వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి కొంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. అటువంటి కంపెనీస్ని ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీస్ అన్నట్టు ఇక్కడ. Okay, see this one definition. A joint stock company is a voluntary association of persons for profits whose capital. Hello. Whose capital is divided into transferable shares and ownership is required for membership. అంటే ఇటువంటి కంపెనీస్లో జాయిన్ అవ్వాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ క్లియర్ ఉంటాయి. ఓకే. అంత అంటే ఒక కంపెనీ ఇటువంటి జాయింట్ స్టాక్ కంపెనీ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి మనం కంపల్సరీగా ఆమోదం అనేది మనం తీసుకోవాలన్నమాట. ఓకే. అంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ చేయడం, ఎందుకంటే కంపల్సరీగా ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఓకే. దానికి తగ్గట్టుగానే మనీ ఇన్వెస్ట్ చేసి, మనీ మ్యాటర్స్ కదా, మనీ ఇన్వెస్ట్ చేసుకునే మ్యాటర్స్ కాబట్టి కంపల్సరీగా ఒక గ్రూప్ కింద ఫామ్ అవ్వాలి. ఓకే. ఆ గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఆ కంపెనీని దానికి ఏమేమి కావాలి అంటే గవర్నమెంట్ నుంచి కంపల్సరీగా ఆమోదం పొందాలి. అంటే దానికి తగ్గట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ వాడు గవర్నమెంట్కి ఏమేమి కావాలో
అంటే పబ్లిక్కి యూజ్ అయ్యేటట్టుగా చూపించాలన్నమాట. ఈ ప్రోడక్ట్ పబ్లిక్కి యూజ్ అవుతుంది. ఓకే, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాంట్లో పార్ట్నర్స్ కింద ఉన్న వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిమైనింగ్ మనీ పబ్లిక్ నుంచి షేర్స్ రూపంలో తీసుకుంటారు. ఓకే, వచ్చిన ప్రాఫిట్లో ఇంత షేర్ అనేది ప్రాఫిట్ అనేది ఇంత, ఆ షేర్ వాల్యూకి ఇంత యాడ్ అవుతుంది. ఓకే, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇంత అని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గవర్నమెంట్కి వీళ్ళు చూపించాలన్నమాట. ఓకే, అప్పుడు మాత్రమే దానికి గ్రాంట్ అనేది ఇస్తుంది గవర్నమెంట్. ఓకే, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి. ఓకే, అదే పబ్లిక్ సెక్టార్ అనుకోండి, గవర్నమెంట్దే కాబట్టి గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఆల్రెడీ తన చేతిలోనే ఉంటుంది కాబట్టి అది గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా మ్యాక్సిమం పబ్లిక్కి సర్వీస్ ఓరియంటెడ్గా ప్రొవైడ్ చేస్తుంది ప్రోడక్ట్స్. అంటే ఎక్కువ ప్రాఫిట్ని ఎక్స్పెక్ట్ చేయదు. ఓకే, పబ్లిక్ ఏదైతే యూజ్ అవుతుంది దానివల్ల అది ఒక కంట్రీలో ఒక ఏరియా కావచ్చు, లేకపోతే కంట్రీ కావచ్చు, దానివల్ల ఆ స్టేట్ కావచ్చు డెవలప్ అవుతుంది అటువంటి కంపెనీస్ వల్ల. వాటిని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, see this one, the joint stock company is a voluntary association, a person for profit whose capital is divided into transferable shares and ownership is required for the membership. Okay, what are the features of joint stock company? అంటే జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఒక ఆర్టిఫిషియల్ పర్సన్. దట్ మీన్స్ ఎవడు కూడా దానికి పర్టికులర్ ఓనర్షిప్ మెంబర్షిప్ అయితే ఉంటుంది, కానీ ఓనర్ అనేవాడు పర్టికులర్గా ఎవడు ఉండడమాట. ఓకే, ఆ కంపెనీ పేరు మీదే అన్ని ప్రాఫిట్స్ కావచ్చు, ట్రాన్స్ఫరబుల్ షేర్స్ కావచ్చు, వాటెవర్ లావాదేవీలు అన్నీ కూడా ఈ కంపెనీ పేరు మీద జరుగుతాయి, కానీ ఒక పర్టికులర్ పర్సన్ పేరు అంటూ కూడా ఇన్వాల్వ్ అవ్వదు అన్నమాట ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో. ఓకే, ఎవడైనా వచ్చి ఓకే నాకు ఇప్పుడు మనకి కొంత ప్రాఫిట్ గెయిన్ చేయాలి ఓకే అని ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, జనరల్గా నెట్లో చూస్తాం కదా, సెట్ చేస్తాం ఏ కంపెనీ ఎక్కువ మనకి లాభాలు వస్తాయి అంటే షేర్ వాల్యూ గ్రాస్టికల్గా పెరుగుతుంది అన్న దాని గ్రాఫ్ ప్రకారం మనం ఓకే ఈ కంపెనీలో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అయితే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, ఇది ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి మనం దీంట్లో షేర్స్ కొంటే మనకి ఫ్యూచర్లో ఆ షేర్ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దానివల్ల మనం బెనిఫిట్ పొందుతాం, ఓకే ఎకనామికల్గా మనం డెవలప్ అవుతాం అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే వాలంటీర్గా మనమే వెళ్ళి జాయిన్ అవుతుంది అన్నమాట, ప్రాఫిట్ మనం కావాలనుకుంటే ఇలాగన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, క్యాపిటల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ షేర్స్. చెప్పే కదా, టోటల్ ఇన్వెస్ట్మెంట్ని వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు నాకు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, దానికి ఒక 10 lakhs అవుతుంది. ఓకే, 10 lakhs అవుతున్నప్పుడు నా దగ్గర ఐడియా ఉంది ఓకే, కానీ మనీ లేదు కాబట్టి నేను ఓవరాల్గా ఏం చేస్తాను, ఒక 1 lakh 2 lakhsలో నేను మనుషులందరినీ గ్యాదర్ చేసి గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్ని నేను షేర్స్ రూపంలో కన్వర్ట్ చేస్తాను. ఓకే, ఈ షేర్ ఇంత వాల్యూ ఉంది 10,000. ఓకే, అలాంటి 100 షేర్స్ అనేవి ఒకటిగా అమ్ముతాడు. ఇలాగా అంటే ఆ షేర్స్ రూపంలో మనీ నేను గ్యాదర్ చేస్తున్నాను అనమాట, ఇన్వెస్ట్మెంట్ని గ్యాదర్ చేస్తున్నాను. ఓకే, ఆ గ్యాదర్ చేసిన మనీతో నేను ఆ జాయింట్ స్టాక్ కంపెనీ ఏదైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నానో ఆ కంపెనీ నేను ఎస్టాబ్లిష్ చేసి దాన్ని రన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఆ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ప్రాఫిట్ గెయిన్ చేస్తాం. ఓకే, వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ నేను ఇంత ఓకే ప్రాఫిట్ని ఇంత టోటల్గా ఇయర్లీ నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఆ ప్రాఫిట్ని నేను షేర్కి ఇంతని నేను పర్సంటేజ్ అనేది డివైడ్ చేస్తాను అనమాట. ఓకే, ఒక్కొక్క షేర్కి ఇంత పర్సంటేజ్ 1%, 0.5%, 2%, వాట్ ఎవర్ ఇట్ మేబీ అలా డివైడ్ చేసి ఆ ప్రాఫిట్ అనేది ఆ షేర్ వాల్యూకి యాడ్ చేస్తాను.
దానివల్ల ఏమవుతుంది, షేర్ వాల్యూ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను 10,000 పెట్టి కొనుక్కున్నాను ఒక షేర్ని. ఓకే, ఆ షేర్ వాల్యూ ఇప్పుడు వాడు ప్రాఫిట్ యాడ్ చేయగా దాని వాల్యూ ఎంత అయింది, ఒక 1100 అయింది. 10,000 ప్లస్ ఒక 100 పెరిగింది అనుకోండి, 10,000 ప్లస్ 100 అంటే 100 రూపీస్ ప్రాఫిట్ దానికి యాడ్ అయ్యింది 1 ఇయర్లో, లేకపోతే 6 మంత్స్లో. ఓకే, అలాగా అంటే ఇయర్లీ వచ్చేటప్పటికి షేర్ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు నాకు మనీ అవసరం, యాజ్ ఎ షేర్ హోల్డర్గా నాకు మనీ అవసరం. ఇప్పుడు నేను దాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తాను. నేను ఆ షేర్ వాల్యూ ఆ కంపెనీలోనే ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇండివిజువల్ పర్సన్ కావచ్చు. ఓకే, ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నేను ఆ షేర్ అనేది అమ్మేస్తే నాకు 1000 ప్లస్ ఎంతైతే ప్రాఫిట్ అనేది యాడ్ అయ్యిందో అది నాకు బెనిఫిట్ అవుతుంది. ఇలా అన్నమాట. ఓకే, ఇలా ఉంటుంది. కామన్ సీల్ అంటే చెప్పా కదా, కంపెనీ పేరు మీద ఇవన్నీ కూడా లావాదేవీలు అనేది జరుగుతాయి. అంటే కంపెనీ పేరు అనేది ఒక కామన్ సీల్. ఓకే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఈ కంపెనీ పేరు మీదే జరుగుతుంది. See this one. It is a artificial person created by law, has no physical shape. It cannot sign its name on a paper. So it has a common seal on which the name is engraved. Okay. Next one is the management and ownership in a separate hands. అంటే ఇప్పుడు ఆ కంపెనీని నేను మెయింటైన్ చేయాలి. కంపెనీ ఐడియా అయితే నాకు ఉంది, ఎక్స్ట్రా అది మొత్తానికి నేను ఇన్వెస్ట్మెంట్ అయితే షేర్ హోల్డర్స్ నుంచి నేను కలెక్ట్ చేసుకున్నాను మనీని. ఓకే, రన్ చేయాలి. ఓకే, రన్ చేయాలి అంటే ఇప్పుడు హలో అమ్మా, మిగిలిన వాళ్ళు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. కంపెనీ రన్ చేయాలి అంటే నాకు మనీ అలాగే ప్లేసు రా మెటీరియల్ ఉంటే సరిపోతుందా, దాన్ని మేనేజ్ చేసే విధానం తెలియాలి కదా. అంటే మ్యాన్ పవర్ని మేనేజ్ చేయాలి. ఓకే, రా మెటీరియల్స్ అలాగే ప్రొడక్షన్ విషయంలో మేనేజ్ చేయాలి. ఓకే, అట్ సేమ్ టైం నెక్స్ట్ స్ట్రాటజీస్ అంటే డిమాండ్ తగ్గట్టుగా మనం స్ట్రాటజీస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఇదంతా కూడా చూసుకోవడానికి ఒక మేనేజ్మెంట్ పీపుల్స్ అంటే దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ కావాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అనేది సెపరేట్ అవుతుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరినీ ఓనర్స్ అంటున్నాడు. ఓకే, ఆ కంపెనీ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి ఒక మేనేజ్మెంట్ పీపుల్స్ని ఇక్కడ మేనేజ్మెంట్ అంటున్నాడు. ఓకే, వీళ్ళిద్దరూ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, క్యాపిటల్ లేకుండా ఒక కంపెనీని నువ్వు రన్ చేయలేవు. ఓకే, ఒక కంపెనీని లాస్లో కాకుండా సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి మేనేజ్మెంట్ పీపుల్ కావాలి. ఇలాగా. ఓకే, see this one. Shareholders are the owners of the business but do not manage the business. The board of directors appointed by them to manage the company. Okay, next one is the name of the company ends with limited. కొన్ని కంపెనీస్కి చివరిన ఎల్టీడీ అని ఉంటుంది చూసారా, లిమిటెడ్ కంపెనీస్. అంటే లిమిటెడ్ మీన్స్ లిమిటెడ్ లయబిలిటీస్. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ లయబిలిటీ అనేది అంటే దాంట్లో చాలా తక్కువ లయబిలిటీస్ ఉంటాయి. ఓకే, లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవడైనా కంపెనీలో జాయిన్ అయ్యే ముందు అన్లిమిటెడ్ లయబిలిటీస్ ఉన్నాయనుకోండి, మనం అంటే మన ఇన్వెస్ట్మెంట్ చేయగా ఇంకా ప్రతిదీ మనమే చూసుకోవాలా. ఓకే, రా మెటీరియల్స్ కావచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ ప్రొడక్షన్ విషయంలో కావచ్చు, ప్రతిదీ వాడు చూసుకోవాలంటే వాడికి పెద్ద తలనొప్పి అది. ఓకే, అలా కాకుండా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే సరిపోతుంది, వాడికి ఒక టైం పీరియడ్ తర్వాత వాడు ప్రాఫిట్ గెయిన్ చేస్తాడు అనేది లిమిటెడ్ లయబిలిటీస్. దాంట్లో వాడు జస్ట్ వాడు షేర్ వాల్యూ పెరుగుతుందా లేదా, ఓకే ఎంత పెరిగింది అది చూసుకుంటే సరిపోతుంది వాడు. ఓకే, రిమైనింగ్ కంపెనీ గురించి వాడు ఏం పట్టించుకోని అవసరం లేదు, ఎందుకంటే ఆ కంపెనీ చూసుకుంటాకి మేనేజ్మెంట్ పీపుల్స్ సపరేట్గా అపాయింట్ చేస్తారు, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎవరు ఎలక్ట్ చేస్తారంటే షేర్ హోల్డర్స్ ఎలక్ట్ చేస్తారు. ఇలా ఉంటుందన్నమాట స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్
ఆల్రెడీ మనం ఇవన్నీ చూసాం కదా. అడ్వాంటేజెస్ ఏముంటాయి? లిమిటెడ్ లయబిలిటీస్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, అవైలబిలిటీ ఆఫ్ లార్జ్ రిసోర్స్. లార్జ్ రిసోర్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది? పబ్లిక్ నుంచే కదా తీసుకునేది వాడు, కాబట్టి వాడు అన్లిమిటెడ్ అన్నమాట ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, వాడి ఇష్టం. ఒక మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని, మేనేజ్మెంట్ పీపుల్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది, ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల కంపెనీ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇలాగ. ఓకే, next one is the stability of existence and efficient management. These are the economic of large scale production. These are the advantages of joint stock company. And disadvantages ఆల్రెడీ చెప్పా కదా, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫార్మాలిటీస్ చాలా ఉంటుంది అన్నమాట. అంటే ఏ ఒక్క పర్సన్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇక్కడ కొంతమంది గ్రూప్గా ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అవ్వాలంటే ఇనిషియల్ అంటే ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత రావడం వేరు. ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది కంపెనీ, ఓకే, ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాడు. ఓకే, కంపెనీ గ్రోత్ బాగుంది కాబట్టి. అదే ఇనిషియల్ స్టేజ్లో ఎలా ఉంటుంది, దాని గురించి ఎవరికీ తెలియదు. రేపు పొద్దున మనీ పెడితే మనకు వస్తాయో రావో తెలియదు అన్న నమ్మకం ఒకటి ఉండదు కదా ఇనీషియల్ స్టేజ్లో. అటువంటివి ఇవన్నీ కూడా ఈ డిసడ్వాంటేజెస్లో చెప్తున్నాడు. డిఫికల్టీ ఇన్ ఫార్మేషన్. See this one. In order to start company, many legal formalities are to be fulfilled. These formalities can be very expensive. Okay, delay in decision making అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు నేను డెసిషన్ తీసుకుంటాను. ఓకే, అది వేరే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మెంబర్కి నచ్చకపోవచ్చు. ఓకే, అతను డెసిషన్ తీసుకుంటాడు, అది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఒక 10 మెంబర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఒక డెసిషన్ తీసుకుంటాకి డిలే అయిపోతుంది. సోల్ ప్రొప్రైటర్షిప్లో అయితే అలా కాదు. ఇప్పుడు దాంట్లో ఒకడే ఉంటాడు, వాడే డెసిషన్ తీసుకుంటాడు. ఓకే, వాడే అది ప్రాఫిట్ ఇచ్చిందనుకోండి ఆ డెసిషన్ వల్ల, ఓకే, వెల్ అండ్ గుడ్. లాస్ వచ్చినా కూడా వాడే బేట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట. అంటే డెసిషన్ తీసుకోవడంలో సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది చాలా క్విక్గా డెసిషన్ తీసుకోగలరు. ఓకే, మోర్ దెన్ 2 పర్సన్స్ ఉన్నప్పుడు ఆ డెసిషన్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, అంత క్విక్గా జరగదు. నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ సీక్రెసీ అనేది ఇక్కడ మెయింటైన్ చేయలేదు. ఓకే, ఎందుకంటే మోర్ దెన్ 2 పర్సన్స్ ఉంటారు కాబట్టి ఏదో ఒక ప్లేస్లో ఏదో ఒక పర్సన్ అనేవాడు దాని గురించి లీక్ చేసే అవకాశం ఉంటుంది సీక్రెసీ. ఓకే, ఇప్పుడు కంపెనీ సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేయాలి అంటే కొన్ని కంపెనీస్ సీక్రెట్ ఫార్ములాస్ మెయింటైన్ చేస్తాయి. ఆ ఫార్ములా ఎప్పుడైతే లీక్ అయిందో ఆ కంపెనీకి బదులు అటువంటి కంపెనీ వేరే చోట ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ క్వాలిటీ విషయంలో కావచ్చు, లేకపోతే క్వాంటిటీ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ ప్రొడక్ట్ విషయంలో కావచ్చు. ఓకే, ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, చూడండి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆ టేస్ట్ అనేది వాడి దగ్గర తప్పించి వేరే చోట ఎక్కడా కూడా ఆ టేస్ట్ రాదు. ఎందుకంటే వాడు ఎలా వచ్చిందంటే వాడు చెప్పడు. ఓకే, అది కంపెనీ సీక్రెట్, అది చెప్పేస్తే అటువంటి కంపెనీ అటువంటి ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన షాప్స్ అనేవి ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద సెపరేట్ ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్. ఇది ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్, కోఆపరేటివ్ సొసైటీ. జాయింట్ స్టాక్ కంపెనీస్కి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఇక్కడ ఇవి కూడా చెప్పే కదా, లాస్ట్ టైమే చెప్పాను. కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఇక్కడ కొంతమంది సొసైటీలో ఒక పూర్ పీపుల్స్ని కొంచెం డెవలప్ చేయడానికి ఇటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, కొంత ఇన్వెస్ట్మెంట్ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అయ్యి, ఓకే,
మెంబర్షిప్ తీసుకొని ఓకే దానివల్ల వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకుంటారు. లోన్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. ఓకే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కొంత మనీ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే దీనివల్ల కొంతమంది పూర్ పీపుల్స్, వీక్ సెక్షన్ పీపుల్స్ ఆఫ్ సొసైటీ వీళ్ళు డెవలప్ అవుతారు. ఓకే see this one. The cooperative society is a voluntarily associated with started with a aim of service of its members. అంటే ఇప్పటి వరకు మనం ప్రాఫిట్ ఓరియంటెడ్గా చూసాం. ఓకే డైరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది, మీడియేటర్స్ అనేవి తగ్గిపోతారు. ఓకే అంటే కొనేవాడు అమ్మేవాడు వీళ్ళిద్దరే ఉంటారు. వీళ్ళ వలన ఏమవుతుంది, మధ్యలో ఇప్పుడు చెప్పే కదా ఒక మీడియేటర్స్ ఉన్నారనుకోండి ఏదైనా బిజినెస్లో, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ తర్వాత కస్టమర్, ఈ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కొంత ప్రోడక్ట్ కొంటారు, దాని మీద ప్రాఫిట్స్ యాడ్ చేసుకొని కస్టమర్కి అమ్ముతారు. అంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక 100 రూపాయలు కొన్నాడు అనుకోండి, ఆ మీడియేటర్ ఏం చేస్తాడు, అది 120కి అమ్ముతాడు. అంటే 20 రూపీస్ వీడు ప్రాఫిట్ గెయిన్ చేస్తాడు. అంటే కస్టమర్కి 20 రూపీస్ లాసే కదా. ఓకే ఇలా అన్నమాట. అంటే మ్యానుఫ్యాక్చరర్కి లాస్ ఏ ఉండదు, ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అన్నీ యాడ్ చేసుకోగా మినిమం ప్రాఫిట్ యాడ్ చేసుకుని మీడియేటర్స్కి అమ్ముతాడు 100 రూపీస్కి. వాడికి మ్యానుఫ్యాక్చరర్కి ఆ ప్రోడక్ట్ తయారైన కాస్ట్ ఒక 60 రూపీస్ అనుకోండి, వీడు మిగిలిన 40 వేసుకొని 100కి అమ్ముతాడు. వీడేం చేస్తాడు, వీడేమి కష్టపడ్డేమి, జస్ట్ వాడి దగ్గర నుంచి మా ప్రోడక్ట్ కొనడం, వీడికి అమ్మడం అంతే, దాన్ని మెయింటైన్ చేయడం. దానికి వీడు ఎక్స్ట్రా మనీ యాడ్ చేసుకుంటాడు, 120 రూపీస్ కావచ్చు, 140 కావచ్చు, ఇలాగమాట. ఓకే ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఏమవుతుంది, ఈ మీడియేటర్స్ ఉండరు, డైరెక్ట్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఈ వీక్ పర్సన్ పీపుల్స్ అని చెప్పే కదా, వాళ్ళు డెవలప్ అవుతారు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళదే బిజినెస్, వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, పబ్లిక్ యూజ్ అయ్యేవి, వాళ్ళే అమ్ముతారు. వాళ్ళు అమ్మడం వల్ల డైరెక్ట్గా కస్టమర్ కొంటాడు వాళ్ళ దగ్గర 100 రూపీస్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 60 రూపీస్కి ప్రోడక్ట్ తయారైంది, వాడు ప్రాఫిట్ యాడ్ చేసుకుని 100 రూపీస్కి అమ్మాడు, ఆ 100 రూపీస్కే కస్టమర్ కొంటాడు. సో కస్టమర్కి 120 రూపీస్ అనేవి బెనిఫిట్. ఓకే అమ్మేవాడికి 40 రూపీస్ బెనిఫిట్. సో ఇలాగా మీడియేటర్స్ అన్నీ తగ్గడం వల్ల వీళ్ళకేమవుతుంది, ఇప్పుడు వీళ్ళు డెవలప్ అవుతారు, దీనివల్ల సొసైటీ కూడా కొంచెం తక్కువ రేటు కాబట్టి వాళ్ళు కూడా పర్చేస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట కోఆపరేటివ్ సొసైటీ. ఓకే see this one. They are generally formed by poor people or weaker section of people in society. It reflects the desire of the poor people to stand on their legs and own merit. Okay, this is the cooperative society. The following characteristics of the cooperative society is the voluntarily association under separate legal entity, under democratic management and a service motive, and utilization of surplus, cash trading, fixed rate of return, and government control capitals. These are the characteristics. The advantages of the cooperative society is the easy formation, open membership, and democratic management, limited liabilities, stability and continuity, low prices, mutual help, okay, social advantage, mobilization of savings, remove defects of capitalism, and cash trading, and government support. These are the advantages of cooperative society. అంటే ఏనాయచ్చు అడ్వాంటేజెస్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా మనం ఫామ్ చేసుకోవచ్చు, ఫార్మేషన్ ఈజీ మాట. ఓకే నెక్స్ట్ ఇండివిజువల్ మెంబర్షిప్ అనేది ఉంటుంది. మనం ఈజీగా మనకి ఇష్టమైతే వాలంటరీగా జాయిన్ అవుతాం, లేకపోతే జాయిన్ అవ్వం. ఓకే ప్రతిదీ కూడా ఈక్వల్గా అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఓకే
అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లిమిటెడ్గా ఉంటాయి. క్యాష్ ట్రేడింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ప్రోడక్ట్ అనేది మనం డైరెక్ట్గా మనం క్యాష్ రూపంలోనే మనం క్యారీ చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రోడక్ట్ అమ్మాం, క్యాష్ రూపంలోనే దాన్ని క్యారీ చేస్తాం. ఇలాగ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. And next one is the disadvantages. Disadvantages are limitation of capital, state control, inefficient management. Absence of business secrecy, okay, lack of motivation and political interference. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే గవర్నమెంట్ అనేది మనీ మ్యాటర్ కదా, మనీ ఇన్వెస్ట్ చేస్తుంది కదా గవర్నమెంట్ కొద్దిగా. అలాగే లోన్స్ అనేవి ఏదైనా శాంక్షన్ అవ్వాలంటే ఇక్కడ పొలిటికల్గా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అనేవి యూజ్ అవుతుందన్నమాట. వీళ్ళు పొలిటికల్గా కొద్దిగా ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, పబ్లిక్కి వీళ్ళు అంటే కొద్దిగా షో చేస్తారనమాట. అంటే ఇక్కడ పొలిటికల్గా వీళ్ళ వల్లనే లోన్స్ అనేవి మనకి అంటే ఎవరైతే కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నారో వాళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఇప్పించినట్టుగా చూపిస్తారు. దానివల్ల వాళ్ళకి అంటే సొసైటీలో ఎలక్షన్స్ టైంలో వీళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం ఇటువంటివి యూజ్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, లిమిటెడ్ స్కోప్స్ అంటే ఇది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఎందుకంటే మనకి అంత ప్రాఫిట్స్ ఏం రావు, దీనికంటే మనం వేరే కంపెనీస్లో పెట్టుకుంటే డైరెక్ట్గా ప్రాఫిట్ గెయిన్ చేస్తాం అన్న ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఎవరికి ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే పూర్ పీపుల్ కదా మ్యాక్సిమం. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేరో అటువంటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతాయి. These are the disadvantages of cooperative society. ఇంకా కంపారిజన్స్ కూడా చెప్తున్నాడు ఇక్కడ, డిఫరెంట్ కంపారిజన్స్ బిట్వీన్ ది కోఆపరేటివ్ సొసైటీ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీ. ఓకే, ఫార్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, ఇంట్రడక్షన్ కావచ్చు. ఓకే, అలాగే నెక్స్ట్ ఫార్మేషన్ ప్రాసెస్ సిరీస్ 1 ఒకసారి. ఇంట్రడక్షన్ ఏం చెప్తున్నాడు, ఇదేమో కోఆపరేటివ్ సొసైటీ, దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఫార్మ్డ్ అండ్ ఆపరేటెడ్ బై లైక్ మైండెడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ టు అచీవ్ ఎకనామిక్ అండ్ సోషల్ బెనిఫిట్. రెండు విధాలుగా బెనిఫిట్ పొందుదామన్న అటువంటి పర్సన్స్ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవ్వడానికి ఉంటుంది కొంతమంది. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీలు అయితే దే వాంటెడ్ ది ప్రాఫిట్ ఓరియంటెడ్. అంటే టైప్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఓన్ అండ్ ఆపరేటెడ్ బై అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ మోటివ్ ఎర్నింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫార్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్. దీంట్లో చెప్పే కదా కోఆపరేటివ్ సొసైటీలో అయితే మినిమం 25 members ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ది కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, it is registered according to the Cooperative Act of the country. Joint stock company అయితే 1 to 7 members are required to form the registered company. It is registered and regulated by Company Act of country. Okay, formation process ఎలా ఉంటుందంటే ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ formation registration process is easy, less time consuming and less costly because less legal formalities. Okay, legal formalities అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఆ లీగల్ ఫార్మాలిటీస్ తక్కువ ఉంటాయి. ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా ఉంటుంది. ఓకే, ఈ జాయింట్ స్టాక్ కంపెనీలో అయితే ఇంత కాంప్లెక్స్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సెక్టార్ కాదు, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించింది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా చెక్ చేస్తారు. లీగల్ ఫార్మాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్.
costly process because of the several steps and various legal formalities. And next one is the objective purpose. Okay, the main object of the cooperative society is the providing service to members and fulfilling social, economic and cultural needs of the society. Okay, సొసైటీకి ఏం కావాలి అన్న దాని మీద ఇక్కడ ఆ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఆ ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేస్తారు వీళ్ళు. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ చెప్పే కదా ప్రాఫిట్ ఓరియంటెడ్ అని. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది జాయింట్ స్టాక్ కంపెనీ ద ప్రాఫిట్. దే గెట్ ది మోర్ ప్రాఫిట్. ఓకే, ప్రాఫిట్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తాయి. ప్రాఫిట్ ఓరియంటెడ్గా అన్నా మళ్ళీ అదే మీనింగ్ వస్తుంది. అంటే ఏది డిమాండ్ ఉందో ఆ ప్రోడక్ట్ వాళ్ళు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట. ఓకే, మిడిల్ మ్యాన్ అండ్ నెక్స్ట్ వన్ అయితే మిడిల్ మ్యాన్. చెప్పే కదా ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీలో ఏమవుతుంది ఇక్కడ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది మీడియేటర్స్ అనేవి ఉండరు. ఓకే, see this one, it eliminates the role of middleman and intermediaries in the business. In joint stock company, middleman and intermediaries play a major role in the business of the joint stock company. Okay, next one is the profit motive or service motive. Cooperative society is the service motive and the promotion of common welfare, and joint stock company is the profit motive and organization it seeks to earn higher profit. Government and privilege control, special privileges and less government control, and the joint stock company is the less government privilege and strict control of the regulations. Share transferable ఎలా ఉంటుంది అంటే కోఆపరేటివ్ సొసైటీలో అయితే members cannot transfer to sell their shares to other, but they can withdraw. In joint stock company, shares are transferable. These are the main difference between the joint stock company and cooperative societies. Okay, అలాగే నెక్స్ట్ లాస్ట్ క్లాస్ ఏం చెప్పిన టైప్స్ ఆఫ్ కంపెనీస్. ఏమేమి కంపెనీస్ ఉంటాయి? బేస్డ్ ఆన్ ఓనర్షిప్ కావచ్చు, బేస్డ్ ఆన్ నేషనాలిటీ కావచ్చు, బేస్డ్ ఆన్ లైబిలిటీస్, based on incorporation. Okay, these companies are classified into 4 types: incorporation, liabilities, ownership and nationality. Okay, దాంట్లోనే చార్టర్డ్ కంపెనీస్ అని, స్టాట్యూటరీ కంపెనీస్ అని, రిజిస్టర్డ్ కంపెనీస్ అని అలాగా క్లాసిఫికేషన్ బట్టి ఇలాగా డివైడ్ చేస్తామన్నమాట. అంటే చార్టర్డ్ కంపెనీస్ అంటే మనం బ్రిటిష్ టైంలో ఇటువంటి టైంలో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అంటే ఆ పర్టికులర్ కంట్రీ ఎస్టాబ్లిష్ చేసే కంపెనీస్ని ఇక్కడ చార్టర్డ్ కంపెనీస్ అన్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ కూడా ఈ చార్టర్డ్ కంపెనీస్లో వస్తాయి. ఓకే, స్టాట్యూటరీ కంపెనీ అంటే ఒక పార్లమెంట్లో ఒక బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఇటువంటి కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దానివల్ల పబ్లిక్కి అంటే ఊరికనే రావు కదా, దీనివల్ల ఆ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ దీస్ స్టాట్యూటరీ కంపెనీస్. ఓకే, రిజిస్టర్డ్ కంపెనీస్ అనేవి మోస్ట్ ప్రాబుల్లీ ఇక్కడ మన ఇండియాలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా రిజిస్టర్డ్ కంపెనీస్. ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీగా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే, కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది వెరీ ఎసెన్షియల్. ఓకే, ఇన్ ఇండియా. అలాగే లైబిలిటీస్ బేస్ చేసుకొని ఇక్కడ కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీస్ అనేవి క్లాసిఫై చేశాడు. అలాగే బేస్డ్ ఆన్ ఓనర్షిప్, గవర్నమెంట్ కంపెనీస్ అంటే పార్షియల్గా ఓనర్షిప్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రైవేట్ సెక్టరే ఉండొచ్చు, లేకపోతే రెండింటిలోనూ మిక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఒకటే ఉండొచ్చు. ఇలాగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ బట్టి ఇక్కడ ఈ బేస్డ్ ఆన్ ఓనర్షిప్లో ఇక్కడ చెప్తున్నాడు. గవర్నమెంట్ కంపెనీస్ అని, హోల్డింగ్ కంపెనీస్ అని, ప్రైవేట్ కంపెనీస్ అని. ఓకే, అలాగే పబ్లిక్ కంపెనీస్ అని. బేస్డ్ ఆన్ నేషనాలిటీ. ఓకే, ఇండియన్ కంపెనీస్ అండ్ ఫారిన్ కంపెనీస్. ఇప్పుడు చూడండి, ఇండియన్ కంపెనీస్ అంటే ఇప్పుడు
ఈ ఇండియన్ కంపెనీస్ అంటే మనం వీడు ప్రాఫిట్ ఏదో ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు ఇండియన్ పీపులే. ఓకే, వీడు ప్రాఫిట్ గెయిన్ చేసిన తర్వాత ఆ ప్రాఫిట్ అనేది మళ్ళీ ఆ కంట్రీకే యూజ్ అవుతుంది. ఓకే, అంటే వాడు ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీ పెట్టాడు. ఓకే, ఇప్పుడు రిలయన్స్ అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్. రిలయన్స్ ఏదో ఒక రిలయన్స్ పెట్రోల్ బంక్ ఇలాంటివన్నీ వాటిలో ప్రాఫిట్ గెయిన్ చేశాడు. వాడు ఎక్కడ ఖర్చు పెడతాడు? మళ్ళీ ఇండియాలోనే కదా ఖర్చు పెట్టేది. ఓకే, వాడు ఎక్స్పెన్సెస్, వాడి హౌస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే, మళ్ళీ ఆ గవర్నమెంట్కే కదా వీడు ఖర్చు పెట్టేది. ఓకే, దానివల్ల మళ్ళీ ఇండియాకే బెనిఫిట్ అవుతుంది. ఫారిన్ కంపెనీస్ ఉన్నాయి, జపాన్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని. ఓకే, మొబైల్ కంపెనీస్ అవి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. డిమాండ్ ఇక్కడ బాగుంది కదా అని చెప్పి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఓకే, అక్కడి నుంచి ప్రోడక్ట్ ఇక్కడే తయారవుతుంది, కానీ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేక వచ్చిన ప్రాఫిట్ అనేది ఆ కంట్రీకి వెళ్ళిపోతాయి మనకి. ఓకే, అక్కడ వాళ్ళకు యూజ్ అవుతుంది, ఆ కంట్రీకి యూజ్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఇండియన్ కంపెనీస్ అండ్ ఫారిన్ కంపెనీస్. అంటే ఈ కంట్రీలోనే ఉండి ఈ కంట్రీలోనే ఎస్టాబ్లిష్ చేసుకునే వాటిని ఇండియన్ కంపెనీస్ అంటున్నాడు. వేరే ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుని. ఓకే, కాకపోతే ఫారిన్ కంపెనీస్ వలన ఏమైనా అడ్వాంటేజెస్ ఏమైనా ఉందంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. ఇండియన్ కంపెనీస్ వలన కూడా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, రెండింటి వలన అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. కానీ మెయిన్ అడ్వాంటేజెస్లో చెప్పుకుంటే ప్రాఫిట్స్ అనేవి మన కంట్రీకి యూజ్ అవుతాయి ఇండియన్ కంపెనీస్ వల్ల. ఓకే, ఇలా. ఓకే, చెప్పా కదా ఇప్పుడు వరకు. అంటే బేస్డ్ ఆన్ కార్పొరేషన్, అదే చార్టర్డ్ కంపెనీస్ అని, స్టాట్యూటరీ కంపెనీస్ అని, రిజిస్టర్డ్ కంపెనీస్ అని. ఓకే, సిరీస్ 1 రిజిస్టర్డ్ కంపెనీస్. Most companies in India are registered in India under the Companies Act 1956. 1956 యాక్ట్ ప్రకారం ఇక్కడ ఈ కంపెనీస్ అనేవి రిజిస్టర్డ్ అవుతాయి. ఓకే, స్టాట్యూటరీ కంపెనీస్ అనేది ద కంపెనీస్ ఆర్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ఎ స్పెషల్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేటర్. Chartered companies are those which are incorporated on the royal charter issued by the king or head of the state. Okay, example East India Company. ఇలా నెక్స్ట్ లయబిలిటీస్ బేస్ చేసుకొని కంపెనీస్ లిమిటెడ్ షేర్స్ అని, కంపెనీ లిమిటెడ్ గ్యారంటీ అని, అన్లిమిటెడ్ కంపెనీస్ అని క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఓనర్షిప్ చెప్పుకున్నాం కదా. బేస్డ్ ఆన్ ఓనర్షిప్ అంటే షేర్ పర్సంటేజ్ బట్టి ఒక కంపెనీలో మన షేర్ 51% ఉందా, ఓకే, లేదా. ఇప్పుడు 51% ఉందనుకోండి, వాడే ఎక్కువ షేర్ వాడదే కాబట్టి వాడే అథారిటీ ఉంటుంది. ఓకే, ఇది కూడా గవర్నమెంట్ అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 1956. గవర్నమెంట్ కంపెనీ మీన్స్ ఎనీ కంపెనీ in which not less than 51% of the paid of share capital is held by the government. అలాగే హోల్డింగ్ కంపెనీస్ అని అంటే వేరే వాళ్ళు దీంట్లో ఇటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, వారి షేర్ అనేది దీంట్లో ఇన్ ద మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది నామినల్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట హోల్డింగ్ కంపెనీ అనేది. ప్రైవేట్ కంపెనీస్ అనేవి ఇంకా చెప్పే కదా, మినిమం 2 and మ్యాక్సిమం 50 members ఉంటారు. ఓకే, restrictions and transferable shares. Public company ante it means the company that not private company, it has a minimum paid up capital of 5 lakhs rupees or such higher paid of capital as allowed transferable shares. ilaga nationality batti ilaga. పబ్లిక్ సెక్టర్ కంపెనీ లాస్ట్ క్లాసే చెప్పాను. ఓకే, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అంటే చెప్పే కదా, గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ని ప్రైవేట్ సెక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తన కంట్రోల్లోనే ఉంచుకుంటుంది. ఓకే, అంటే
మొత్తం షేర్స్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా గవర్నమెంటే చేస్తుంది. ఓకే, దానివల్ల గవర్నమెంట్ రన్ చేయడానికి, సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట ఈ కంపెనీస్ అనేవి. ఇవి కంపల్సరీ పబ్లిక్ యూజ్ చేసేవి, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కావచ్చు, రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, ఎఫ్సిఐ, ఎల్ఐసి, ఇటువంటి కంపెనీస్ తన కంట్రోల్లోనే ఉంటుందన్నమాట గవర్నమెంట్. ఈ షేర్స్ అనేది ప్రైవేట్ సెక్టర్ చేయదు. దానివలన ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ యూజ్ అవుతుంది, అట్ సేమ్ టైం అవి ఎసెన్షియల్ అన్నమాట పబ్లిక్కి, కంపల్సరీ. దానివల్ల ప్రాఫిట్ గెయిన్ చేసినా దానివల్ల గవర్నమెంట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటానికి యూజ్ అవుతాయి ఆ కంపెనీస్ వచ్చిన ప్రాఫిట్స్. ఓకే, see this one. The futures of public sector enterprise is the managed by the government, provisions of the public utilities, implementation of the government. These are the futures of the public sector enterprise. లాగా ఏ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నీడ్స్ ఏమున్నాయి, ఓకే, అలాగే టైప్స్ ఏమున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఇస్ ద డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్ అండ్ పబ్లిక్ కార్పొరేషన్ అండ్ గవర్నమెంట్ కంపెనీస్ ఇలాగా. ఓకే, ఇది టోటల్ 4th యూనిట్. నెక్స్ట్ దీని తర్వాత మనకి డిఫరెంట్ బిజినెస్ సైకిల్ ఏమేమి ఉంటాయి బిజినెస్ సైకిల్లో. ప్రాస్పరిటీ పేజ్ అని, రెసిషన్ పేజ్ అని, డిప్రెషన్ పేజ్ అని, రికవరీ పేజ్ అని, ఇలాగా డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. ఓకే, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట బిజినెస్ సైకిల్స్ ఏముంటాయి. ఓకే, టోటల్గా ఇది 4th యూనిట్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ది 4th యూనిట్. ఓకే, బిజినెస్ సైకిల్స్, అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్ 5th యూనిట్ మనం స్టార్ట్ చేద్దాం. వీర్రాజు గారు నెక్స్ట్ ఈడిసి క్లాసు తీసుకుంటారు. అది అంటే ఆయన ఇంటిమేట్ చేస్తారు మీకు ఆల్రెడీ, ఎప్పుడు తీసుకుంటారు అనేది. దాని ప్రకారం మీరు క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ.